ఇంకోటి చూసినట్టయితే ఈరోజు మనం ఇప్పుడు చూసాము ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక చీఫ్ మినిస్టర్ ఫోటోనే పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే చీఫ్ మినిస్టర్తో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు బాబు ఫోటో కూడా పెట్టుకోవాలని చెప్పి, మోడీ గారి ఫోటో అంతా ఉంటుంది, అన్ని దగ్గర ఉంటుంది, పిఎం కాబట్టి అందుకని ఇద్దరుగా ఒక కలయిక. మేము అంతా కలిసి ఉన్నాం, ఇది మేము కలిసి పాలన చేస్తాం, కలిసి మేము కలిసి గెలిచాం, కలిసి మాట్లాడుకున్నాం, కలిసి కలిసి మేము ఈ పాలన మంచి పాలన అందిస్తాం. ఇదిగో నాకు ఎంత హోదా ఉందో పవన్ కళ్యాణ్ గారికి అంతే హోదా ఫస్ట్ నుంచి నేను చెప్పుకొస్తాను. ఆ హోదాని ఎక్కడ తగ్గించట్లేదు అని చెప్పడం కోసం చాలా మంచి పరిణామం చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది. అసలు యాక్చువల్గా గైడ్ లైన్స్ లో లేకపోయినా కూడా ఒక అడుగు ముందుకేసి 2 ఫోటోలు మన అధికారాన్ని మళ్ళీ చదువు తీసుకుని అమెండ్మెంట్ అంటారు, అమెండ్మెంట్ చేసి తీసుకురావడం అనేది ఇట్స్ గ్రేట్ఫుల్ అచీవ్మెంట్. అంటే ఒక తండ్రి కొడుకుల కలయిక అంటారు కదా, ఆ కలయిక చాలా గొప్ప విషయం. గొప్పగా పాలన సాగుతుందని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఎంపీలో మినిస్టర్లో ప్రక్షాళన చేశారు, ఇక్కడ తర్వాత చూస్తే ఇక్కడ పాలనలో ప్రక్షాళన వచ్చింది. ఎవరు వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చారు. పెద్దవాళ్ళు అందరూ సీనియర్స్ అందరినీ మొత్తం టోటల్గా పార్టీకి కష్టపడమన్నారు. తక్కువ వాళ్ళందరినీ కొత్త రత్నం తీసుకొచ్చారు, కొత్త వాళ్ళకి అందరూ నేర్పిస్తున్నారు. రేపు రాబోయే రాష్ట్రానికి మన అభివృద్ధి జరగాలి, ఎవరెవరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, మొత్తం టోటల్గా బ్రహ్మస్థానం చంద్రశేఖర్ గారు ఏంటి, రామ్మోహన్ నాయుడు గారు ఏంటి, ఒక వాసంశెట్టి సుభాష్ గారు ఏంటి, ఒక గుమ్మడి సంజయరాణి గారు ఏంటి, ఒక వంగలపూడి అనిత గారు ఏంటి, ఒక వనిత గారు ఏంటి, మొత్తం డిఫరెంట్ అంతా. అంటే రాంప్రసాద్ రెడ్డి గారు ఏంటి, రేపల సత్యనారాయణ అన్నప్రసాద్ గారు ఏంటి, ఇవన్నీ సత్యప్రసాద్ ఎంత మొత్తం టోటల్గా ఇట్స్ చాలా గ్రేట్ అచీవ్మెంట్. అంతే వాళ్ళు మన హెడ్స్ అప్ చెప్పచ్చు. అలాంటి దాంట్లో మనం ఒక ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలు మాత్రం 100% మార్పు అనేది వచ్చింది. ఆ మార్పులో మంచి పాలన జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది 2 సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తవుతుంది, 2 సంవత్సరాల్లో మొత్తం మన పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, 2 సంవత్సరాల్లో విశాఖపట్నం సినీ హబ్ పూర్తయ్యి మొత్తం టోటల్గా డెవలప్డ్ 32 కిలోమీటర్ల కారిడార్ రెడీ అవుతుంది. గోదావరి టూరిజం హబ్గా బ్రహ్మాండంగా కాన్సెప్ట్ తయారవుతుంది. ఆధ్యాత్మిక కేంద్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఏడుకొండలవాడి టెంపుల్ కలకల్లాడుతూ 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాను నేను. అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, కళ్ళ ముందే కనబడుతుంది, మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎందుకంటే 4 రోజులకి ఆయన తీసుకున్న చాలా మంచి తీసుకొస్తున్నాయి. ఎవరిని ఆయనకి పదవి వచ్చిన తర్వాత ప్రజలు కనబడతారు తప్ప, పని కనబడతారు తప్ప, ఇంట్లో ఫ్యామిలీ కనబడరు, ఎదుటి వాళ్ళు ఎవరని కూడా కనబడరు. ఆయన పేరు అంతే. ఎవరు వెళ్ళినా కూడా మీరు ఎవరండి ఓకే మళ్ళీ మాట్లాడుతుంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. కనుక అందుకనేసి ఆయన పని దొరికింది అంటే ఎలా ప్రయోగించాలో చూస్తాడు, ప్రక్షాళన ఎలా చేయగలుగుతాడు, సెంట్రల్ నుంచి ఫండ్స్ తేగలుగుతాడు, మంచితనంతో నిలబడి తేగలుగుతాడు, ఆయన ధైర్యం ఉంది. అండ్ చేంజ్ విషయానికి వస్తే సీనియర్లు అందరినీ పక్కన పెట్టి నిజంగా యువతకి పెద్దపీట వేసి మంత్రివర్గంలో యువతకి ప్రాధాన్యం ఇచ్చిన దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? చెప్పే కదా చాలా బ్రహ్మాండంగా చేశారు ఆయన. ప్రతిదీ మార్పు అంటూ తీసుకొచ్చాడు, ప్రతి దాంట్లో మార్పు ఉంటుంది. అందుకే అంటాను కదా మీకు, ఆ మార్పులో మనం చూడాల్సిన అవసరం లేదు ఇంకా ఆయన్ని. ఆ మార్పులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం, టూరిజం ఫోటో, సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ 2 కలిపి అవినాభావ సంబంధాలు. టూరిజం అనేది ఇండస్ట్రీ డెవలపింగ్, ఇండస్ట్రీ సినిమాటోగ్రఫీ అనేది ఎంటర్టైన్మెంట్. ఈ 2 కలయిక. ఆ కలయికని ఎప్పుడు కూడా టూరిజంలోనే షూటింగ్స్ అవుతాయి. కనుక 2 కలయికని ఎప్పుడైతే కలిపాడో చాలా గొప్ప విషయం. అండ్ నిజంగా ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, నాకు ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టం, నాకు అది ఇస్తే తీసుకుంటా అని చెప్పి దానికి తగ్గట్టుగానే ఆయనకి గ్రామీణ అభివృద్ధి ఆయనకి ఇష్టమైన శాఖ. నిజంగా చెప్పుకుంటే పంచాయతీరాజ్ శాఖ ఆయనకి ఇష్టం. అవును. గ్రామీణ అభివృద్ధి ఆయనకి ఇష్టం. అవును. పంచాయతీలు డెవలప్ అవ్వాలి, గ్రామీణ అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరు కూడా రోడ్లు బాగుండాలి, సస్యమరంగా ఉండాలి, కలకల్లాడుతూ ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాను. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అటవీ ఇది మొత్తం టోటల్గా శాఖలు ఇచ్చారు, ఎక్స్ట్రార్నరీ ఇచ్చారు. ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ బ్రహ్మాండమే తీసుకొస్తాడు. షూటింగ్లు కూడా ఆగకుండా పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేసుకోవచ్చు. ఓకే, పర్మిషన్ ఉంటుంది, సీఎం గారు పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేసుకుంటారు. డిప్యూటీ సీఎం గారికి ఇచ్చిన శాఖల్లో ఆయన 100% ప్రజామోదం పొందుతారంటారా? 100% ఆమోదం పొందుతాడు ఆయన.
ఆయనకి డబ్బు అవసరం లేదండి. ఆయన ప్రజల్లో ఉండే మనిషి, ప్రజల కోసం చేసే మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి కాబట్టి ఆయనకి ఏం అవసరం లేదు. ఆయన షూటింగ్లు చేసుకుంటే కొన్ని 100 కోట్లు వస్తాయి. కనుక ప్రజల కోసం అన్నీ కూడా కరెక్ట్గా నడుస్తాయి. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలోనే ఉంది టూరిజం కూడా, ఆయన ఆధ్వర్యంలోనే ఫోటోగ్రఫీ ఉంది, ఆయన ఆధ్వర్యంలోనే పౌర సరఫరాలు ఉంది. పౌర సరఫరాలు అంటే రేషన్ బియ్యం నుంచి ప్రతి నుంచి సామాన్యులందరూ ఆయన దగ్గర ఉన్నాయి. అవును, ఎంటర్టైన్మెంట్, సినీ ఎంటర్టైన్మెంట్ కూడా ఆయన దగ్గర ఉంది, సినిమా ఇండస్ట్రీ, టూరిజం కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కనుక ఆయనకి ఏం కలయికమో ఏం కావాలో అంతా చంద్రబాబు నాయుడు ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ప్లేట్లో పెట్టినట్టు పెట్టారు. చాలా గొప్ప విషయం. అండ్ ఈ క్యాబినెట్ రేపొద్దున్న భావితరాలైన లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి 100% ఉపయోగపడుతుందంటారా? లోకేష్ గారు ఆల్రెడీ మెచ్యూరిటీస్ మ్యాన్ అండి. ఆయన లోకేష్ గారు ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడేం కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లోకేష్ గారు అనేది ఇవ్వగలం అనే పాదయాత్రలో ప్రూవ్ చేసుకున్నాడు. తండ్రిని 52 రోజులు అరెస్ట్ చేసేటప్పుడు ఆయన 52 రోజుల్లో ఒక పక్క పార్టీని, ఒక పక్క కార్యకర్తల్ని, ఒక పక్క తల్లిని, ఒక పక్క తండ్రిని లాలో ఎలా కాపాడుకోవాలో ఈయన పోలీసులు ఈయన నెట్టబెడుతూ ఎలా దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనుకుంటున్నారో అన్నీ ఎదుర్కొంటూ ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ప్రూవ్ చేసుకొని తండ్రి గారికి నీట్గా మొత్తం పార్టీ ఎలాగుందో అలాగ అప్పచెప్పాడు. అంటే ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్. కనుక లోకేష్ గారు ఇంకోసారి చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈజ్ ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ అండ్ టీడీపీ నాయకుడు. టీడీపీకి పగ్గాలు 100% మన లోకేష్ గారికి ఇవ్వచ్చు. కళ్ళు ముక్కులో తప్పులు చేసే వారికి శిక్షణ తప్పవు. యాజ్ పర్ లా ఓకే, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. తప్పులు చేసే వారికి మాత్రం శిక్షణ తప్పవు. అదే రెడ్ బుక్ అంటారు. రేపు ఉదయం మీరు నమ్మి తిరగబడవచ్చు, మీరు ఆ లాకి విరుద్ధంగా వెళ్ళవచ్చు, లాకి విరుద్ధంగా రావచ్చు. అవన్నీ రెడ్ బుక్లో ఉన్నవన్నీ పలానా ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక ఏసీపీ ఉన్నాడు, ఆయన 2 రోజులు ఆయన 48 గంటలు రూమ్ అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని నోవాటర్లో. ఆయన మొత్తం ఎవరికి చూడకూడదు, కళ్ళు తిప్పకూడదు, డైరెక్ట్ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలా, దిగో కిందకి అని అన్నాడు. అంటే నీకు పోస్ట్ డ్రెస్ ఉంది కదా అని అందరినీ కూడా నువ్వు ఏకవంచనతో మాట్లాడితే అది ఏదో ఒక రోజు ఆ ఏకవంచనం అనేది నీ పేరుకు చుట్టుకుంటుంది అని మాత్రం తెలుసుకోగలగాలి. ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా, పోలీస్ స్టేషన్లో నాతో ఏకవంచనం మాట్లాడవచ్చు, నేను ఫోన్లో ఏకవంచనం మాట్లాడవచ్చు, కానీ ఏదో రోజు అది నీకు పేక శాపమే వస్తుంది మాత్రం. మీ మీద కూడా సిఐడి కేసులు పెట్టి చాలా అన్నీ పెట్టారు. అన్నీ నేను యాజ్ పర్ లా నేను అన్ని లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నా. చట్టం కరెక్ట్గా చట్టం పరిధిలో ఏముందో ఎలక్ట్రికల్ మీద చట్టంతో నేను కోర్టులో ఫైట్ చేస్తున్నా. అన్నీ కూడా నేను ఆర్డీఓ మీద కోర్టులో ఫైట్ చేస్తున్నా, కంటెంప్ట్ వేసా, ఎంఆర్ఓ మీద వేసా. 100% ఇవన్నీ కూడా నేను కోర్టులో చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ రావడం వల్ల ఏంటంటే నా నిజాయితీకి అవతల కాసి ఎవరైతే జీపీలు ఉన్నారో, అక్కడ ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో, ఇప్పుడు నా బాధ నన్ను ఇబ్బంది పెట్టారు అనేది అడ్వకేట్ జనరల్ తెలిసి నాకు సపోర్ట్ వస్తుంది. మొన్నటిదాకా నాకు యాంటీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నన్ను ఎలా ఇరికిచ్చాలని చూశారు. ఇప్పుడు నాకు ఆ అడ్వకేట్ జనరల్ నుంచి అంత మొత్తం యాజ్ రూల్ ప్రకారం నేను చేసింది కరెక్టా కాదా, రూల్ పొజిషన్లో నేను కరెంటు బిల్లు కరెక్ట్గా కట్టానా లేదా, ఆ కరెంటు బిల్లులో కోర్టుని బైఖాతరు చేసుకుంటూ కోర్టు కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయిందా, ఏడీఏఈ, అలాగే మొత్తం ఆర్డీఓ తప్పు చేశాడా లేదా, అలాగే ఎంఆర్ఓ తప్పు చేశాడా లేదా, ఆ జాయింట్ కలెక్టర్ అనకాపల్లి తప్పు చేసిందా లేదా, ఆ జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం తప్పు చేశాడా లేదా, ఆ జాయింట్ కలెక్టర్ శ్రీకాకుళం తప్పు చేశాడా లేదా, ఆ జాయింట్ కలెక్టర్ విజయనగరం తప్పు చేశాడా లేదా, ఇవన్నీ యాజ్ పర్ రూల్ యాజ్ పర్ లా నేను కోర్టులోనే ఫైట్ చేస్తాను. ఆ కోర్టులో నేను ఆర్డర్ పొందుతాను. ఇస్ ద గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఇప్పుడు ఏంటంటే ప్రజల గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, ప్రజల పక్షాన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అనుకుంటున్నా. లేదు మాకు లంచం కావాలి, మళ్ళీ డబ్బు కావాలి, మళ్ళీ మేము దోచుకుంటాం, మేము దొంగలం అంటే వాళ్ళ ఇంటికి పంపించే రోజులు కూడా దగ్గరికి వస్తాయి.